కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, చెక్క, లవంగాయ, యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, బంగాళదుంపలు, ఒక చెంబుడు బియ్యం తీసుకున్నాం ఫ్రెండ్స్. కొబ్బరి పాలు తీసుకుని రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. తయారు చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. కుక్కర్ పెట్టుకొని కాస్తంత నూనె పోసుకొని నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయ, యాలక్కాయ అన్నీ వేసి తర్వాత ఉల్లిపాయలు వేసుకుని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని బాగా వేగాక అల్లం వెల్లుల్లిపాయ నల్లపోయేదాకా వేయించుకుని తర్వాత ఫ్రెండ్స్, నా వంటలు ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్లో ఏమీ పెడతలేదు ఫ్రెండ్స్. లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత బియ్యం పోసి చూడండి. అబ్బా, ఎంత కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఎమ్మి కొబ్బరి అన్నం పొడిలాడుతూ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు లంచ్ మాది కొబ్బరి అన్నం, చికెన్ ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. కడుపు నిండిపోద్ది ఈరోజు. చూస్తే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.